వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. అధికారం కోల్పోయిన 2024లో 11 మంది వరకు ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇప్పుడు 7కు చేరింది. 4 సభ్యులు పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అందులో 3 ఇప్పటికే భర్తీ అయ్యాయి. తాజాగా విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఆ పదవిని కూటమి ప్రభుత్వం ఎవరితో భర్తీ చేస్తోంది? 3 మిత్రపక్షాల్లో ఆ సీటు కోసం ఆశావాహులు ఎక్కువగా కనిపిస్తుండడం, పెద్దల సభలో అడుగుపెట్టింది ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రాజ్యసభలో వైసీపీ బలం క్రమక్రమంగా తగ్గిపోతోంది. తొలి విడతలో 3 రాజ్యసభ సభ్యులు జగన్ కు గుడ్ బై చెప్పడంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకొచ్చారు. మోపిదేవి వెంకటరమణ, బేద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు వైసీపీని వీడిన తర్వాత విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ లిస్టులో చేరారు. దాంతో పెద్దల సభలో వైసీపీ బలం 11 నుంచి 7కు పడిపోయింది. బేద మస్తాన్రావు, సానా సతీష్ బాబులు టీడీపీ నుంచి, ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి ఖాళీ అయిన సీట్ల నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ బలం 11 స్థానాలకే పరిమితమవడంతో రాజ్యసభ పదవి ఖాళీ అయితే అది కూటమి పార్టీల ఖాతాల్లో పడుతుంది. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథరెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలున్నారు. పరిమళ్ నత్వానీ పేరుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ ఆయన అదానికి అత్యంత సన్నిహితుడు కావడంతో రాజ్యసభలో బీజేపీకి మద్దతుగా నిలుస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. అంటే అనధికారికంగా 6 రాజ్యసభ సభ్యులు మాత్రమే వైసీపీ ప్రకారం రాజ్యసభలో వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఆ 6 సభ్యుల్లో వైసీపీకి గట్టిగా ఉండేది 4 అంటున్నారు. అందులో వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, నిరంజన్ రెడ్డిలు, పిల్లి సుభాష్ చంద్రబోసులు మాత్రమే పార్టీలో కొనసాగే అవకాశాలున్నాయని వైసీపీ నేతలే లెక్కలేసుకుంటున్నారు. వైవి సుబ్బారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్ కు బాబాయి కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవన్న అంచనా ఉంది. అలాగే గొల్ల బాబురావు కూడా తొలి నుంచి జగన్ కు ఆత్మీయుడు కావడంతో ఆయన కూడా వెళ్లే అవకాశాలు లేవు. పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన పార్టీ మారే అవకాశం లేదంటున్నారు. నిరంజన్ రెడ్డి న్యాయవాది కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవు. జగన్ కేసులన్నీ ఆయనే చూస్తారు. పారిశ్రామికవేత్త అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వ్యాపార అవసరాల కోసం వైసీపీని వీడతారన్న ప్రచారం ఉంది. ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే అయోధ్య రామిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ ఆయన దావోస్ పర్యటనలో ఉండడంతో అది ప్రచారమని తేలినా తర్వాత పార్టీని వీడేది ఆయనే అయ్యుండొచ్చన్న అనుమానం కూడా పార్టీ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక మేడా రఘునాథరెడ్డి పదవీకాలం 2030 వరకు ఉంది. ఆయన కూడా పార్టీలో ఉండే అవకాశాలు లేవని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అదలా ఉంటే ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఏపీకి సంబంధించి ఒక స్థానం ఖాళీ అయింది. ఈ సీట్ కోసం కూటమిలోని 3 పార్టీల్లో ఆశావహుల లిస్టు పెద్దగానే కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీలో ఆ స్థానం కోసం అనేక మంది నేతలు ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ కనమేడల రవీంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమ, చింతకాయల విజయ్, బుద్ధా వెంకన్న, పిఠాపురం వర్మ ముందు వరుసలో కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ నేతలు కొందరు సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. అయినా వారంతా కూటమి విజయానికి కృషి చేశారు. దేవినేని ఉమ మైలవరం సీటు వదులుకున్నారు. మైలవరంలో వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం ఆయన సీటు త్యాగం చేశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. తన స్థానంలో కుమారుడికి టికెట్ కోసం అయ్యన్న ప్రయత్నించినప్పటికీ సీనియారిటీ లెక్కలు కలిసి రాలేదు. రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తన పదవి రెన్యువల్ అవుతుందని భావించారు. 2019 ఎన్నికల తరువాత టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీడీ వెంకటేష్, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావులు బీజేపీలో చేరినప్పటికీ కనకమేడల ఒక్కరే తన పదవీకాలం ముగిసే వరకు టీడీపీలో కొనసాగారు. మొదటి విడతలో వైసీపీ ఎంపీలు 3 రాజీనామా చేసినప్పుడు తనకు అవకాశం దక్కుతుందని ఆయన భావించారు. అయితే ఈక్వేషన్లు కుదరకపోవడంతో ఈసారైనా ఛాన్స్ దక్కుతుందన్న ధీమాతో ఉన్నారట.
బీజేపీ నుంచి సైతం ఒకరికి ముగ్గురు పెద్దల సభలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారట. ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలు ఆ సీట్ ఆశిస్తున్నారట. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుకు అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోయాక ఎలాంటి పదవి దక్కలేదు. అలాగే గత ఎన్నికల్లో సీట్ కూడా దక్కలేదు. జీవీఎల్ రాజ్యసభ పదవీకాలం పూర్తయ్యాక మరోసారి పొడిగించలేదు. అలాగే విశాఖ సీట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అటు జనసేన నుంచి కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజ్యసభ సీట్ ఆశిస్తున్నారు. బాలినేని వైసీపీ నుంచి జనసేనలో చేరినప్పుడు ఆయన్ని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. బాలినేని సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే 3 పార్టీల్లోని ఆశావహులతో కంపేర్ చేస్తే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డే సీనియర్. ఆయనకు టీడీపీ అధినేతతో కూడా మంచి సంబంధాలున్నాయి. ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ కోటాలో ఆయనకు అవకాశం దక్కుతుందంటున్నారు. కిరణ్ రాజ్యసభ సభ్యులైతే సమీప కాలంలో కేబినెట్ బెర్త్ కూడా దక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఆ లెక్కలతో కిరణ్ అభ్యర్థిత్వంపై 3 పార్టీల్లో అభ్యంతరాలు ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.